సన్నీకి ప్రోటాన్ కంపెనీతో డీల్ పూర్తయిన సందర్భంగా చంద్రశేఖర్ పార్టీ ఇస్తున్నట్లు అభినవ్కి తెలిసి షాక్ అయ్యాడు. తను చెప్పిన పని చేయనందుకు రాణిని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఇక ఎప్పటికీ కంపెనీలో తనకు స్థానం దొరకదు అని అర్థమైన అనన్య ఏడుపు మొహం పెట్టింది. ఆమె బాధ చూస్తుంటే ఒక్కొక్కళ్ళని బిల్డింగ్ మీద నుంచి తోసేయాలి అనేంత కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ వచ్చి హలో, గుడ్ మార్నింగ్ అంటూ అందరినీ పలకరించాడు అభినవ్. చంద్రశేఖర్ హుషారుగా ఏదో చెప్పబోతూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ వైపు చూసి సన్నీకి 100 ఏళ్లు, ఇదిగో మాటల్లో ఉండగా వాడే ఫోన్ చేస్తున్నాడు అంటూ కాల్ లిఫ్ట్ చేసి సన్నీ 100 years నీకు అని నవ్వుతూ అన్నాడు. ఫోన్లో అవతల వైపు నుంచి సన్నీ ఏం చెప్తున్నాడో కానీ ఇటువైపు వింటున్న చంద్రశేఖర్ మొహం వెంటనే కోపంతో ఎర్రగా మారిపోయింది. ప్రోటాన్ డీలు క్యాన్సిల్ అయిందా అని చంద్రశేఖర్ ఒక్కసారిగా అరిచాడు. ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి చంద్రశేఖర్ మీద ఫోకస్ చేశారు. అభినవ్ నొసలు పైకి పెట్టి దీక్షగా చంద్రశేఖర్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తున్నాడు. నిన్ననే కదా కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అయింది, ఇంతలోకి వాళ్ళు ఇలా మాట మార్చడమేంటి? అంతా నువ్వు చూసుకుంటున్నావు అనే నమ్మకంతో ఉన్నాను నేను. నువ్వేదో తప్పు చేసుంటావు సన్నీ, అందుకే వాళ్ళు డీల్ క్యాన్సిల్ చేశారు అని 1000 వాళ్ళలాగా ఫైర్ అవుతున్నాడు చంద్రశేఖర్. అవతల నుంచి సన్నీ కూడా రోషంగా ఏదో అన్నట్టున్నాడు. చంద్రశేఖర్ ఇంకా మండిపడుతూ కంపెనీ పరువు నడి సముద్రంలో కలిపావు, నేను తలెత్తుకొని ఎలా తిరగాలి అని అరిచి ఫోను సోఫాలో విసిరికుట్టాడు. సన్నీ డీల్ని రాణి క్యాన్సిల్ చేసింది అని అభినవ్కి అర్థమయ్యి రాణి మీద అప్పటికే డెవలప్ చేసుకున్న కోపం వదిలేసి సాఫ్ట్ కార్నర్ తెచ్చుకున్నాడు. చంద్రశేఖర్లో ఎప్పుడూ అంత ఆవేశం చూడని రాజీవ్ కంగారుపడ్డాడు. నాన్నా, ఎందుకలా అరుస్తున్నారు? కొంచెం కూల్గా ఉండండి, బీపీ రైజ్ అవుతుంది అని అన్నాడు. కూల్గా ఉండటం ఎలా రాజీవ్? నేను ఎంతో ఆశ పెట్టుకున్న డీల్ టైగర్ క్యాన్సిల్ చేశాడు అని ఎమోషనల్ అయిపోయాడు చంద్రశేఖర్. టైగర్ పేరు వినగానే షర్మిల భయంతో బిగుసుకుంది. టైగర్ డీల్ క్యాన్సిల్ చేశాడా అని రాజీవ్ కూడా భయంగా అన్నాడు. అసలు తప్పెక్కడ జరిగిందో అర్థం కాలేదు. సన్నీని చాలా నమ్మాను, ప్రోటాన్ వాళ్ల ప్రతి కండిషన్కి ఓకే చెప్పాం, కానీ టైగర్కి ఎందుకు కోపం వచ్చిందో మరి అంటూ మాట్లాడడం ఆపేశాడు చంద్రశేఖర్. షర్మిలకు సైగ చేసి మంచినీళ్లు తెప్పించిన రాజీవ్ చంద్రశేఖర్ చేతికి గ్లాసిచ్చి ఊరుకోండి నాన్న, మనం ఆలోచిద్దాం, టైగర్కి నచ్చని అంశం ఏదైనా ఉందేమో కనుక్కుందాం అని బ్రతిమాలాడు. అభినవ్ కొంచెం ముందు కొంగి అనన్యకు మాత్రమే వినబడేలాగా ఇంకా ఆట నీదే, మొదలెట్టు, నీ స్కిల్స్ చూసి వెనక్కి వెళ్లిన ప్రోటాన్ కంపెనీ పరిగెత్తుకుంటూ రావాలి అని సరదాగా అన్నాడు. నీకెవన పిచ్చా? టైగర్ క్యాన్సిల్ చేశాక దేవుడు దిగొచ్చినా పని జరగదు అని చిరాగ్గా అంది అనన్య. ఏమో, టైగర్ మనసు మారుతుందేమో, నువ్వు లీడ్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందేమో, పని చేయకుండా ఫైనల్ రిజల్టు ఎలా ఊహించగలవు అని ఆమెను రెచ్చగొట్టాడు అభినవ్. అదంతా వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అనబోయి టక్కున ఆగిపోయింది అనన్య. మంచినీళ్లు తాగి పైకి లేచిన చంద్రశేఖర్, నేను ఆఫీస్కెళ్తున్నాను, అక్కడ సిచ్యువేషన్ ఏంటో నా కళ్లతో చూస్తే నాకు క్లారిటీ వస్తుంది అని చెప్పాడు. అనన్యకి ఏం చేయాలో తెలియక అభినవ్ వైపు చూసింది. బొటనవేలు పైకెత్తి సైగ చేశాడు అభినవ్. వెంటనే తను కూడా లేచి, నేను కూడా మీతో ఆఫీస్కొస్తాను తాతయ్య అంది అనన్య. నువ్వా అని ఒక్క క్షణం ఆలోచించిన చంద్రశేఖర్, సరే త్వరగా బ్రేక్ఫాస్ట్ చేయి, వెళ్దాం అన్నాడు. దాంతో అనన్య హుషారుగా డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్ళింది. సన్నీగాడి దవడ పేలింది, కానీ ఫన్నీ ఏంటంటే వాణ్ణి కొట్టింది ఎవరో కూడా వాడికే తెలీదు అని అభినవ్ సరదాగా నవ్వుకున్నాడు. చంద్రశేఖర్తో కలిసి అనన్య ఆఫీస్కి వెళ్లిన కాసేపటికి రాజీవ్ కూడా పనిమీద బయటికి వెళ్లబోతున్నాడు. 5 minutes వెయిట్ చేయి రాజీవ్, నేను వస్తున్నాను, షాపింగ్ ఉంది అంటూ బెడ్రూంలోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన షర్మిల బ్రేక్ఫాస్ట్ చేస్తున్న అభినవ్ వైపు సీరియస్గా చూసింది. నేను పనిమీద బయటికెళ్తున్నాను, తినడం పూర్తి చేసి టేబుల్ క్లీన్ చేయి, నీ ప్లేటు నువ్వే కడిగి సర్దిపెట్టు, నేనొచ్చేసరికి అంత నీట్గా ఉండకపోతే నీకు నైట్ డిన్నర్ ఉండదు, గుర్తుంచుకో అని వార్నింగ్ ఇచ్చింది. ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి అభినవ్కి క్షణం కూడా పట్టదు. కానీ సన్నీగాడి చీటీ చిరిగిన హ్యాపీ అకేషన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆమెతో గొడవపడి మూడు చెడగొట్టుకునే ఉద్దేశం లేదు. అందుకే హుషారుగా, ఓకే అత్తయ్య, సింకులో ఉన్న గిన్నెలు కూడా క్లీన్ చేసేస్తాను, మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోండి అని ఆమెకు అభయం ఇచ్చాడు. అతన్ని హర్ట్ చేయడం కోసం అలా మాట్లాడింది షర్మిల. కానీ అభినవ్ పాజిటివ్గా తీసుకోవడంతో వింతగా చూస్తూ వెళ్ళిపోయింది. అభినవ్ కిచెన్ పని ఫినిష్ చేసి బెడ్రూమ్ వైపు వెళ్తూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది. అది అక్రమ్ ఫోన్ అవడంతో వెంటనే లిఫ్ట్ చేసిన అభినవ్, గుడ్ మార్నింగ్ అక్రమ్ అని పలకరించాడు.
గుడ్ మార్నింగ్ టైగర్, ఎలా ఉన్నావు? నీ గాయం ఎలా ఉంది అని ఎంక్వైరీ చేశాడు అక్రమ్. తనకు రాత్రి అనన్య బ్యాండేజ్ వేసిన సంగతి గుర్తుకొచ్చిన అభినవ్ పెదాల మీద ఒక చిరునవ్వు పూసింది. సూపర్గా ఉన్నాను, అది చిన్న గాయమే అని చెప్పాను కదా అన్నాడు. ఓకే, ఇప్పుడు నాకు రిలాక్స్డ్గా ఉంది. నువ్వివాళంతా రెస్ట్ తీసుకో, అస్సలు నెగ్లెక్ట్ చేయకు. నీ మీద మేమంతా ఆధారపడి ఉన్నామని మర్చిపోకు అని సలహా ఇచ్చాడు అక్రమ్. యూ డోంట్ వరీ అక్రమ్, నేను కేర్ఫుల్గానే ఉంటాను అని భరోసా ఇచ్చాడు అభినవ్. నువ్వు సిటీ దాటి బయటికెళ్లిన రోజే దాడి జరిగింది. అది కూడా నీ ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వెళ్ళిన రోజే. అంటే శత్రువు మన మీద నిఘా పెట్టాడు. అరియానా మూమెంట్స్ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఆమెను ఫాలో చేసుంటాడు. దాంతో అతనికి నీ గురించి తెలుసుంటుంది. కిడ్నాప్ ప్లాన్ చేశాడు అని కోపంగా అన్నాడు అక్రమ్. నీ దృష్టిలో మన శత్రువు అంటే ఇక్బాల్ అంతేనా అని అడిగాడు అభినవ్. అవును, వాణ్ణి నేను వదిలే ప్రసక్తే లేదు. నిన్ను టచ్ చేసినందుకు వాడు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను అని సీరియస్గా శబదం చేశాడు అక్రమ్. నువ్వు కొంచెం ఆవేశం తగ్గించుకో అక్రమ్, నన్ను కిడ్నాప్ చేసింది ఇక్బాల్ మనుషులు కాదు అని చెప్పాడు అభినవ్. అది నీకెలా తెలుసు? నిన్ను ఫాలో చేసి మరీ కిడ్నాప్ చేశారంటే వాళ్ళకెంత నెట్వర్క్ ఉందో అర్థమవుతుంది. ఇక్బాల్ తప్ప మరొకడి పని చేయలేడు అని గట్టిగా చెప్పాడు అక్రమ్. కొంచెం లాజికల్గా ఆలోచించు అక్రమ్. విలన్కి తక్కువ, కమీడియన్స్కి ఎక్కువ లాంటి ముగ్గురు ఎదవల్ని నన్ను కిడ్నాప్ చేయమని పంపించేంత బుర్రలేనివాడా ఇక్బాల్? అతని అప్రోచు, అతని ప్లానింగు అతని రేంజ్కి తగినట్లుంటుంది. నేను టైగర్ అని తెలియని నా పాత శత్రువకుడు ప్లాన్ చేసిన అట్టర్ ఫ్లాప్ కిడ్నాప్ ఇది. వాణ్ణి ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. నువ్వు కంగారు పడకు అని వివరంగా చెప్పాడు అభినవ్. దాంతో అక్రమ్ శాంతించాడు. అయినా కూడా నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి టైగర్ అని చెప్తూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. ఓకే, నేను తర్వాత మాట్లాడతాను, బాయ్ అని కాల్ కట్ చేసి డోర్ ఓపెన్ చేశాడు అభినవ్. గుమ్మంలో ఎదురుగా నిలబడి స్మైలిస్తూ కనిపించింది చాందిని. రెడ్ టాప్, ప్యూర్ వైట్ మినీ స్కర్ట్, హీల్స్ వేసుకొని ఎప్పుడూ చూడనంత హాట్గా కనిపించింది. అభినవ్ గుండె తడబడింది. హాయ్ అని నవ్వుతూ విష్ చేసింది చాందిని. అభినవ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అనన్య ఇంట్లో లేదు అని చెప్పాడు. తన స్కర్ట్ మీద అభినవ్ చూపులు నిలిచిపోవడం గమనించిన చాందిని మనసులోనే నవ్వుకుంటూ, నేనేమైనా ఇంటింటికి తిరిగి సోపులు షాంపులు అమ్ముకునే సేల్స్ గర్ల్ అనుకున్నావా బయట నుంచి పంపించేయడానికి? బై ది వే, నేను నీకోసం వచ్చాను అంటూ అభినవ్ని తోసుకుంటూ లోపలికొచ్చి సోఫాలో సెటిల్ అయింది చాందిని. ఆమె ఎదురుగా కూర్చోవడం ఎంత డేంజరో అభినవ్కి బాగా తెలుసు. అందుకే సైడ్కున్న సింగిల్ సోఫాలో కూర్చొని, నాకోసం వచ్చావా, ఎందుకు అని అడిగాడు. అతని వైపు వింతగా చూస్తూ, అదేంటి అప్పుడే మర్చిపోయావా? ఇవాళ మనం బయటికెళ్దాం అనుకున్నాం కదా అంటూ భుజాలెగరేసింది చాందిని. ఆ కదలికకు ఆమె బాడీ అప్పర్ పార్ట్లో ఒక ఝలక్ మెరిసింది. గాడ్, ఇది నన్ను చంపడానికి వచ్చినట్టుంది అని మనసులో తిట్టుకుంటూ, నిన్ను బయటికి తీసుకెళ్తానని చెప్పానా? ఎప్పుడు? ఏ ఉద్దేశంతో అన్నాను అని అయోమయంగా అడిగాడు అభినవ్. గాడ్, ఇట్స్ డిస్కస్టింగ్ అని పైకే తిట్టి, నాకు తెలుసు నువ్వు ఇలాంటి వేషాలేస్తావని. శ్యామ్ నుంచి నన్ను సేవ్ చేసిన నైటు మనం ఏం మాట్లాడుకున్నామో మర్చిపోయావా అని చిరాగ్గా అడిగింది చాందిని. నిజంగానే అభినవ్కి ఏమీ గుర్తులేదు. ఏయ్, ఏం మాట్లాడుకున్నావు అని మళ్ళీ అడిగాడు. నన్ను చంపుతున్నావు అభినవ్, నీ బాడీలో యాక్షన్ ఉంది, అది షైన్ అవ్వాలంటే జిమ్ముకెళ్ళాలి అనుకున్నాం కదా, నీకు తోడుగా నేను వస్తానని చెప్పాను కదా, పోదాం పదా అంది చాందిని. జిమ్ అనగానే అభినవ్కి విషయం గుర్తుకొచ్చి, నేనేదో సరదాగా అంటే నువ్వు నిజంగానే నమ్మేశావా అని జోక్ చేశాడు. ప్లీజ్ అభి, అలా అనకు, నువ్వు రాకపోతే నా మీద ఒట్టు, ప్లీజ్ గెటప్ అంటూ అభినవ్ దగ్గరకొచ్చి అతని చేయి పట్టుకొని పైకి లేపడానికి ట్రై చేసింది చాందిని. ఓకే ఓకే ఓకే, డ్రెస్ చేయించేసుకొని వస్తానుండు అంటూ ఆమె నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు అభినవ్. వద్దొద్దు, ఫస్ట్ డే ఇన్ జిమ్ కదా, మనం వెళ్లేదారిలో స్పోర్ట్స్ డ్రెస్ తీసుకుందాం అని రిక్వెస్ట్ చేసింది చాందిని. ఒక్క క్షణం ఆలోచించి ఓకే అని తల ఊపాడు అభినవ్. ఇవాళ అతన్ని ఆఫీస్కి వెళ్లకుండా రెస్ట్ తీసుకోమని అక్రమ్ సజెస్ట్ చేశాడు. కానీ తను మాత్రం చాందినీతో బయటకు వెళ్లడానికి రెడీ అయ్యాడు. సోఫా నుండి లేచిన అభినవ్ చాందిని డ్రెస్ వైపు చూస్తూ, నిజంగా జిమ్కే తీసుకెళ్తున్నావా లేక వేరే ప్లాన్ ఏదైనా ఉందా అని ఆమెను అడిగాడు. అదేంటి అంత మాట అన్నావు? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అని డౌట్గా అడిగింది చాందిని. నీ డ్రెస్ చూస్తుంటే నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఇది జిమ్ డ్రెస్ కాదు కదా అని అడిగాడు అభినవ్.
ఓ అదే అంటూ నవ్విన చాందిని, నా ఫ్రెండ్ ఒకడు జిమ్ ఓపెన్ చేస్తున్నాడు, దానికి నన్ను ఇన్వైట్ చేశాడు. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరాలి. కానీ అక్కడికి శ్యామ్ కూడా వస్తాడు. మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతాడేమో అని భయంగా ఉంది అని ఇబ్బందిగా చెప్పింది చాందిని. దాంతో అభినవ్కి సీన్ అర్థమైంది. ఓహో, నన్ను నీ బాడీగార్డ్గా తీసుకెళ్తున్నావా? మళ్ళీ శ్యామ్ ముక్కు పచ్చడి చేయడానికి రమ్మంటున్నావా అని జోక్ చేశాడు. ఇవాళ నో ఫైటింగ్. మనిద్దరం జంటగా వెళ్తే మనం లవర్స్ అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఇంక నా జోలికి రాడు. పైగా అక్కడికి అనన్య ఫ్రెండ్స్ ఎవరూ రారు కాబట్టి మనం ఆడబోయే లవర్స్ డ్రామా అనన్యకు తెలిసే అవకాశం అస్సలు లేదు అని రిక్వెస్ట్ చేసింది చాందిని. ఓకే, అలా అయితే డ్రెస్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఇలాగే వస్తాను అంటూ ముందుకు నడిచాడు అభినవ్. థ్యాంక్ యూ, నీ డ్రెస్సు పెద్ద మ్యాటర్ కాదు, నువ్వు రావడమే ఇంపార్టెంట్ అంటూ హుషారుగా అభినవ్ వెనకాలే పరిగెత్తింది. ఆమె ఆరాటం చూసి తెగ నవ్వుకున్న అభినవ్, నీ కారులో పోదామా అని అడిగాడు. నేను కారు తీసుకురాలేదు, క్యాబ్లో వచ్చాను, నీ కారులో పోవాల్సిందే అని డిమాండ్ చేసింది చాందిని. ఓ, అయితే ఇవాళ నీకు బాడీగార్డ్ కమ్ డ్రైవరు కమ్ బాయ్ ఫ్రెండ్ విత్ కార్ ఫెసిలిటీ అనమాట అని నవ్విన అభినవ్ కార్ డోర్ ఓపెన్ చేయబోతూ, ఇంతకీ నీ ఫ్రెండ్ అనన్య పర్మిషన్ తీసుకున్నావా? నీ హస్బెండ్ని ఒక్కరోజు అప్పుగా ఇవ్వు అని అడిగావా అని అడిగాడు. ఓ, ఎప్పుడో అడిగాను, సంతోషంగా ఒప్పుకుంది. కావాలంటే పూర్తిగా తీసేసుకో, అదేదో సినిమాలో మెయిన్ హీరోయిన్ లాగా కోటి డిమాండ్ చేయను గాని ఎంతో కొంత ఇచ్చి కొనేసుకో అని కూడా చెప్పింది అని జోక్ చేసింది చాందిని. ఆమె మాటలకి పడి పడి నవ్విన అభినవ్ కార్ స్టార్ట్ చేశాడు. అతని పక్క సీట్లో కూర్చొని, తనకు నీ మీద ఫీలింగ్స్ లేవు కదా, నాతో తీసుకెళ్తే అదేం ఫీల్ అవ్వదు తెలుసా అంది. ఏమో, తన మనసులో ఏముందో నీకెలా తెలుసు అని నవ్వాడు అభినవ్. నాకు తెలుసులే గాని ఓ రోజు నన్ను లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్ళాలి నువ్వు. నీ కార్ ఇంటీరియర్స్ అన్నీ యునీక్గా ఉన్నాయి, నాకెక్కువసేపు జర్నీ చేయాలనుంది అంది చాందిని. ఓకే, అనన్య పర్మిషన్ తీసుకో, నిన్ను పిక్నిక్కి తీసుకెళ్తాను అని చెప్పాడు అభినవ్. వాళ్లలా జోక్స్ వేసుకుంటూ కొత్తగా జిమ్ ఏర్పాటు చేయబడిన బిల్డింగ్కి చేరుకున్నారు. అభినవ్ కార్ పార్క్ చేయగానే చాందిని డోర్ తీయబోయింది. ఏయ్ ఆగు, కదలకు అని గట్టిగా అరిచాడు అభినవ్. అతని గొంతులోని ఫోర్స్కి భయంతో బిగుసుకుపోయింది చాందిని. స్టైల్గా కార్ దిగి చాందిని వైపున్న డోర్ దగ్గరికెళ్ళి ఓపెన్ చేస్తూ, ఈ మధ్య ట్రెండ్ మారింది తెలుసా, గర్ల్ ఫ్రెండ్ కార్ డోర్ని బాయ్ ఫ్రెండ్ ఓపెన్ చేయాలి అని కొంటెగా నవ్వాడు అభినవ్. చంపేశావు నన్ను, ఎందుకలా అరిచావో అని భయపడ్డాను తెలుసా అని విసుక్కుంటూ కారు దిగిన చాందిని, అయితే నీ పాత్రలో జీవిస్తున్నావు అనమాట, నీకు భాస్కర్ అవార్డు గ్యారంటీ అంది. ఇద్దరూ నవ్వుకుంటూ బిల్డింగ్ వైపు నడుస్తూ ఉండగా ఒక కారు సర్రమంటూ దూసుకొచ్చి అభినవ్ కారు పక్కనే ఆగింది. అది అచ్చం అభినవ్ కార్లాగే ఉంది, కానీ అది చాలా లగ్జరీ కార్ అని చూడగానే తెలుస్తుంది. చాందిని వెనక్కి తిరిగి ఆ కారు వైపు ఆశ్చర్యంగా చూడ్డం అభినవ్కి ఇబ్బందిగా ఉంది. ఆమె ఏమడుగుతుందో అనే అనుమానం అతన్ని ఊపిరాడనివ్వడం లేదు. ఆ కారు ఎవరిది? చాందినికి వచ్చిన డౌట్ ఏంటి? ఆ వచ్చిన వ్యక్తి అభినవ్ శత్రువా? అభినవ్ లైఫ్లోకి రాబోయే కొత్త మార్పు ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.